మిత్రులారా, సూటిగా సుత్తి లేకుండా ఏ టు జెడ్ టీవీ9 న్యూస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ న్యూస్ని చూడండి. వెళ్ళిపోరు కదా, ఎందుకుంటారు భారతదేశంలో ఇంత విద్వేషంతో ఎందుకుంటారు, ఇంత విద్వేషాలతో ఎందుకుంటారు? పోరు కదా, ఓడబెట్టి మిమ్మల్ని. ఇంకా అవసరమైతే మేము చందాలేసి మీకు పైసలు ఇస్తాం, అక్కడ పోయి కొనుక్కోరు. మన ఆస్తులు కొనుక్కునేది ఉంటాయి, రూపాయి వేసి ఇస్తాం. ఒక్కొక్క రూపాయి మొత్తం జనాభా అంతా వేసినా కానీ 140 కోట్లు అవుతుంది. 40 కోట్లు మిమ్మల్ని తీసి పడేసినా 100 కోట్లు మంది ఉన్నా 100 కోట్ల ఆస్తి వస్తుంది. మీ అందరికి అలా పంచుకోరు మీరంతా. ఒక్కొక్కటి 5 కోట్లు, 5 కోట్లు పాకిస్తాన్లో 50 కోట్లతో సమానం. ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ముస్లిమ్స్కి పాకిస్తాన్ ముస్లిమ్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ దేశంతో సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఎటువంటి సంబంధం లేదు. అయినా గిరీష్ లాంటి వారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇతనికి చరిత్ర తెలుసా అని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నా. గిరీష్ లాంటి మానసిక స్థితి కలిగి ఉన్న వారందరికీ నేను ఈరోజు అడగదలుచుకున్నాను ఏంటంటే, ముస్లిమ్స్లు భారతదేశ పోరాటంలో ముందుండి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఈ విషయం గిరీష్కి తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. మిత్రులారా, మీరు గమనించినట్లయితే ఇన్కిలాఫ్ అనే నినాదాన్ని మొట్టమొదటిసారిగా ఒక ముస్లిమ్సే ఇచ్చారు. అలాగే జై హింద్ అనే నినాదాన్ని కూడా నరేంద్ర మోడీయో లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు. అబీద్ హసన్ జాఫ్రాని ఈ నినాదాన్ని ఇచ్చారని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మన జాతీయ జెండాకి కలర్ ఇచ్చినటువంటి మహిళ కూడా ఒక ముస్లింసేనని గుర్తు చేస్తున్నాను. ఆమె పేరు సొరయ్యా తయ్యబ్. సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా, ఏ బుల్ బులే హే ఇస్కి, ఏ గుల్ సీతా హమారా అనే నినాదాన్ని ఇచ్చింది అల్లామా ఇక్బాలే అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. సభీ కా ఖూన్ హై షామిల్ यहाँ की मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़ी है. ये देश हमारा था, हमारा है, हमारा रहेगा. అలా మిత్రులారా, గిరీష్ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఏ ఒక్క నినాదమైనా ఇచ్చారా అని చెప్పేసి ఈరోజు నేను గిరీష్ని సూటిగా అడుగుతా ఉన్నాను. గిరీష్ చరిత్ర, ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా మారి బ్రిటిష్ వారికి క్షమాభిక్ష లెటర్ రాసింది సావర్కర్ కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ సావర్కర్ గారు రాసినటువంటి లెటర్ని కూడా మీరు చూపిస్తూ ఉన్నాను. ముస్లింలు తన ఛాతీలో బుల్లెట్లు దిగిన భారతదేశం కోసం ముందుండి పోరాటం చేశారు. దీనికి సాక్ష్యం ఇండియా గేట్ మీద ఉన్నటువంటి పేర్లను ఒకసారి గిరీష్ నువ్వు అక్కడికి వెళ్ళి ఇండియా గేట్ మీద ఉన్నటువంటి పేర్లను చదవాలి. నువ్వు చదువుతూ నీ వయసు అయిపోయి అక్కడే చనిపోతావు తప్ప పేర్లు ఖతం కావు. అంతా పేర్లు ఈరోజు ముస్లిమ్స్ అక్కడ ఉన్నాయి. ఒకసారి నువ్వు వెళ్ళి చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి నేను గిరీష్కి హెచ్చరిస్తూ ఉన్నా. గిరీష్, నీకు జిగర్లో దమ్ముంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు పాకిస్తాన్కి వెళ్ళాల్సింది నీలాంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళు, మాలాంటి వాళ్ళం కాదు. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చస్తాం. ఇది ఈ ఇండియా ఎవరి అయ్యా సొత్తు కాదు. ఈ ఇండియాలో మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. గిరీష్, ఇండియా నీ జాగిర్ కాదని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను చెప్పేది కరెక్టా రాంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను.